జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 1వ శ్లోకము. ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడిని. హో కృష్ణ, కొందరు శాస్త్రములో చెప్పబడినటువంటి యజ్ఞాలు చేస్తారు, అంటే వారు శాస్త్రాన్ని అనుసరించరు, కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యజ్ఞాలు చేస్తారు. అయితే అప్పుడు వారి శ్రద్ధ ఎట్లాంటి శ్రద్ధ అని చెప్పవచ్చు? సాత్వికమైన శ్రద్ధనా, రాజసికమైన శ్రద్ధనా, లేక తామసికమైనటువంటి శ్రద్ధనా? వారు చేసేటటువంటి యజ్ఞాలు సాత్వికాల, రాజసాల, తామసాల? అయితే వారికి సాత్విక ఫలాలు లభిస్తాయా, రాజస ఫలాల, తామస ఫలాల అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి, భగవన్, కొందరు శాస్త్రములో లేనటువంటి యజ్ఞాలను, శాస్త్రములో లేనటువంటి కర్మలను కొన్నింటిని కల్పించి చేస్తూ ఉంటారు, చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వారి పరిస్థితి ఏమిటి? వారిని సాత్వికులు అనాలా, రాజసులు అనాలా, తామసులు అనాలా? వారికి కలిగే ఫలాలు ఎట్లా ఉంటాయి అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడి స్థానములో ఉండి మనం కూడా మన సందేహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వేద విరుద్ధమైన ఎన్నో పూజలను, యజ్ఞాలను పెద్ద ఎత్తుగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మరి అట్లాంటి వారికి కలిగే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనే సందేహాన్ని మనం కూడా శ్రీకృష్ణుడి భగవానుడి ద్వారా తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి, వేద విరుద్ధమైనటువంటి కర్మలను చేయము అనేటటువంటి దృఢమైన నిశ్చయాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన పలుకుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా విజ్ఞాపన చేద్దాం. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం
అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 333వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో శరదృతువు ప్రారంభమయ్యింది. ఆ శరత్కాలములో సరస్సులలో నీరు క్రమక్రమంగా తగ్గటం వలన ఆ జలజంతువులు, ఆ మత్స్యములు, చేపల లాంటి జలజంతువులు సూర్యతాపాన్ని అనుభవించాల్సి వస్తోంది. అది ఎట్లా ఉందంటే, జీవితం యొక్క చరమ లక్ష్యము తెలియనటువంటి వాడు ఇంద్రియ నిగ్రహము లేక క్లేశములను అనుభవించినట్టుగా ఉంది. ఇక సకల భోగములను త్యజించినటువంటి ఋషిలాగా
సరస్సులలోని జలాలు నిశ్శబ్దముగా హాయిగా ఉన్నాయి. జ్ఞానము వలన దేహమే ఆత్మ అనే భ్రమ తొలగిపోయి దుఃఖము తొలగిపోతుంది. ఆ రకంగానే ముకుంద దర్శనము వ్రజస్త్రీల విరహబాధను తొలగించింది. అదే రకంగా శరత్కాల చంద్రుడు సకల జీవులను సూర్యకిరణములచే కలిగినటువంటి సకల జీవులకు సూర్యకిరణముల వలన కలిగినటువంటి తాపాన్ని పోగొడుతూ ఉన్నాడు. శరత్కాలములో వ్రజములో ఆధ్యాత్మికమైనటువంటి శోభ ప్రకాశిస్తూ ఉంది. ఓ పరీక్షిన్నరేంద్ర, యథా యదుపతి కృష్ణో వృష్ణి చక్రావృతో భువి. యదువంశనాథుడైనటువంటి శ్రీకృష్ణుడు వ్రజవాసులతో కలిసి ఈ భూమి యందు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ రకంగానే నక్షత్రాలతో కలిసినటువంటి పూర్ణచంద్రుడు, నక్షత్రాలతో పరివృతుడైనటువంటి పూర్ణచంద్రుడు ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్నాడు. పూజలు దేవోత్సవములు రాజిల్లెను జగతియందు రాజకులేంద్ర. శరత్కాలములో లక్ష్మీ పూజలు, దేవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా శరత్కాలములో గోవిందుడు గోబృంద సమేతముగా హాయిగా విహరిస్తూ ఉన్నాడు బృందావనములో. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 1వ శ్లోకము. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.